హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు ఈ వీడియోలో ఏ డే ఇన్ మై లైఫ్ కిచెన్లో వంట మొత్తం కంప్లీట్ అవ్వగానే కిచెన్ అంతా ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను మార్నింగ్ 5 o'clockకి లేస్తాను. 5 to 7 వరకు వంట మొత్తం కంప్లీట్ చేసుకుని 7 to 8 పిల్లల్ని లేపి వాళ్ళకి బ్రష్ చేయించి స్నానం చేయించి తినిపించడం, బాక్స్లో ప్యాక్ చేసి 8 వరకు వాళ్ళని స్కూల్కి పంపించేస్తాను. మా పిల్లలు షార్ప్ 8 o'clock వరకు స్కూల్లో ఉండాలి. సో అందుకోసమే నేను 5 o'clockకి లేస్తే 8 వరకు నా పని అంతా కంప్లీట్ అయిపోయి వాళ్ళని స్కూల్కి పంపించడానికి నాకు వీలు అవుతుంది. వన్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక నేను టీ తాగేసి బయట అంతా క్లీన్ చేసి ఇంట్లోకి వచ్చి ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ కిచెన్తో స్టార్ట్ చేస్తాను. పిల్లలకి బాక్సెస్ పెట్టాక మిగిలిన కర్రీస్ ఉంటాయి కదా, అవన్నీ చిన్న గిన్నెలో కూర్చోబెట్టి ఇంకా గిన్నెలన్నీ తోమడానికి వేసేసుకుంటాను. ఇవాళ మా లంచ్లోకి బెండకాయ కర్రీ వేసాను. పిల్లలకి కూడా బాక్స్లోకి బెండకాయ కర్రీ పెట్టాను. స్నాక్స్లోకి చపాతీ అండ్ టమాటో పప్పు వేసి పెట్టాను. నేను డైలీ నైట్ పిల్లల్ని పడుకోబెట్టే ముందే వాళ్ళని అడిగేస్తాను నెక్స్ట్ డే బాక్స్లో ఏం పెట్టాలి అని చెప్పి. దాన్ని బట్టి నెక్స్ట్ డే మార్నింగ్ నేను ప్లాన్ చేసుకుంటాను. నేను మా పిల్లల లంచ్ బాక్స్లోకి వాళ్ళు తిననివి, వాళ్ళకి నచ్చనివి మాత్రం అస్సలు పెట్టాను. ఇంట్లో అంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది, తినేస్తారు. స్కూల్లో మాత్రం మనం పెట్టిందే తినాలి కదా, అందుకోసమే వాళ్ళని అడిగి వాళ్ళకి నచ్చింది మాత్రమే ప్యాక్ చేస్తాను. ఇవాళ పిల్లలకి స్నాక్స్లోకి చపాతీ కావాలని చెప్పి మా చిన్నోడు నైటే చెప్పారు నాకు. దాన్ని బట్టి వాళ్ళ మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి చపాతీ అయితే చేశాను, ఎందుకంటే చపాతీ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి.